హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఇప్పుడు మనం ఫ్లవర్స్ అలాగే కాడకుట్టు నేర్చుకుందాం. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పూసలు ఎక్కించుకున్నాను. నిడిల్ని కింది నుంచి పైకి తీసి చూడండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిల్ని కిందికి తీసి మళ్ళీ పైకండి ఇలా లెఫ్ట్ సైడ్కి అన్నట్టుగా నిడిల్ని పైకి తీసి నిడిల్ని లాగేసేయడమేనండి. స్టిచ్ పడిపోతుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. కొద్దిగా గ్యాప్ ఇవ్వాలండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిల్ని కిందికి తీసి లెఫ్ట్ సైడ్కి అండి అదే లైన్ పైన లెఫ్ట్ సైడ్కి అంటే ఆ కుట్టు పక్కనే వచ్చేలాగా, మనం ఫస్ట్ స్టిచ్ చేసిన కుట్టు పక్కనే వచ్చేలాగా నిడిల్ని పైకి తీసి థ్రెడ్ లాగేస్తే స్టిచ్ పడిపోతుంది. చూడండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిల్ని కిందికి తీసి ఆ స్టిచ్ ఉంది కానీ పైన కుట్టిన ఆ స్టిచ్ పక్క నుంచి నిడిల్ని లెఫ్ట్ సైడ్కి పైకి తీసేసి స్టిచ్ చేస్తే ఇంతేనండి. కాడకుట్టు చాలా ఈజీ. అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుందండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను మొత్తం స్టిచ్ చేసేసాను చూడండి. కాడకుట్టు అండి, దీన్ని స్టెమ్ స్టిచ్ అని కూడా అంటారు. ఇలాగే మనం ఆ ఫ్లవర్స్ మధ్యలో ఉన్నది కూడా స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేసి మనం నాట్ వేసేసుకొని థ్రెడ్ని కట్ చేసేసుకుందాము. సేమ్ ఇలాగే నేను ఇది కూడా స్టిచ్ వేసేసాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇలా 4 పూసలు ఎక్కించుకున్నానండి. చూడండి, నిడిల్ని కింది నుంచి పైకి తీసి నేను ఎక్కడ వరకు నిడిల్ని చూపిస్తున్నానో అక్కడ వరకే స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ నిడిల్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడ నుంచి కిందికి తీసి మళ్ళీ నిడిల్ని పైకి తీసి చూడండి, థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేయాలి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి వేసి నిడిల్ని మొత్తం లాగేసేయాలండి. ఇలా థ్రెడ్ మొత్తం లాగేస్తే మనకు గొలుసు పడిపోతుంది. నేను ఈ గొలుసు కుట్టు ఎలా వేయాలో కూడా మన ఛానల్లో చెప్పానండి. గొలుసు కుట్టుతో హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ చూడండి, ఆ సర్కిల్ ఉంది కదా, చిన్న సర్కిల్, అక్కడ నుంచి నిడిల్ని కిందికి తీసి నేను ఇందాక నిడిల్ ఎక్కడ చూపించానో అక్కడేనండి. అంటే ఆ గొలుసు కుట్టు పక్కనే మళ్ళీ నిడిల్ని పైకి తీసి సిల్క్ థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేసి నిడిల్ని బయటికి లాగేసేయడమేనండి. స్టిచ్ పడిపోతుంది చూడండి. బాగా వచ్చింది కానీ చాలా బాగుంది. సేమ్ అలాగే నిడిల్ని కిందికి తీయాలి. మనం స్టిచ్ చేసిన ఆ గొలుసు పక్క నుంచే తీయాలండి. నిడిల్ని పైకి మళ్ళీ థ్రెడ్ని లెఫ్ట్ నుంచి రైట్కి వేయాలి. మొత్తం థ్రెడ్ లాగేస్తే స్టిచ్ పడిపోతుంది. ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. పక్క పక్కనే తీసుకుంటూ వెళ్ళాలండి. నిడిల్ని గ్యాప్ ఇస్తే మనకి ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఫిల్ అవ్వదు, నీట్గా రాదండి. ఇలా పక్క పక్క నుంచే మనం నిడిల్ని పైకి తీస్తూ ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీ అండి స్టిచ్ చేయడము. దీనికి మగ్గం అవసరం లేదు, నార్మల్ నిడిల్తోనే మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇవి మనం బ్లౌజ్ బ్యాక్ నెక్కి కానివ్వండి, శారీస్ బార్డర్ లాగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్లవర్ ఇలాగే స్టిచ్ వేసుకోవాలండి. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నా చూడండి, వీడియో లెంత్ అవుతుందని. చూడండి, పెటల్ నేను ఆల్మోస్ట్ స్టిచ్ చేసేసాను. ఇలా దగ్గరగా వేసుకోవాలండి. ఏ పెటల్ దగ్గర ఉన్న సర్కిల్ ఆ సర్కిల్ వరకే మనం ఫిల్ చేసుకుంటూ దగ్గరగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది నార్మల్ నీడిల్తో కూడా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేస్తే మన పెటల్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మనం ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మిగిలినవి కూడా చాలా బాగా వస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం మగ్గం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇలా ఫిల్ చేసుకోవడమే మనం.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇలాగే మనం ఆ మిగిలిన పెటల్స్ని, మిగిలిన ఫ్లవర్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను స్టిచ్ చేసేసాను, ఎంత బాగా వచ్చింది చూసారు కదా. ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, కుందన్స్, వైట్ స్టోన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే నాట్ స్టిచ్ వేసుకోవచ్చు. బీడ్స్తో నేను ఫ్లవర్ బీడ్స్ స్టిచ్ చేసేసానండి, అది మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుందండి. బీడ్స్తో ఫ్లవర్ స్టిచ్ చేసుకుంటే కూడా ఆ గ్యాప్లో నేను ఈ గ్యాప్లో అండి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో నాట్ స్టిచ్ వేసుకున్నానండి, ముడికుట్టు వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది కదా. మనం ఇలా బ్లౌజ్ బ్యాక్ నెక్ కానివ్వండి, శారీస్కి బార్డర్లా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆ కాడకుట్టు దగ్గర ఒక 2 లీవ్స్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంది. నేను స్టిచ్ చేశానండి, చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను మరో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.